వీడియోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మటుకు యాక్టివేట్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోని వాళ్ళు ఉంటే సో వెంటనే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో చాలా మంది తెలియక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మటుకు యాక్టివేట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తేనేనండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు, మీరు చూడలేరు. సో అందుకు మీరు వెంటనే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని మీరు ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. సో ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని మీరు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ లేటెస్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అవి మీరు వాచ్ అయితే చేయొచ్చు. సో ప్లీజ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డెమో అయితే చాలా మంది చూసారు. సో డెమో అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా. మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కిందే ఎలా డౌన్లోడ్ చేయాలని వీడియో ఇచ్చాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ చేస్తూ నేను ఆ సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి చాలా మంది ఏంటంటే బెల్ ఐకాన్ మటుకు యాక్టివేట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు బెల్ ఐకాన్ మటుకు యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదనమాట. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటికైనా మించిపోయింది అయితే ఏమీ లేదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని మీరు సెట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 10 సెకండ్స్ అని చెప్పాను కదా, 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లాన్ అని ఇస్తున్నా. వన్స్ ఇచ్చేసాక మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ మనకి క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకి లెక్క ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే 35 ఆర్ 36 ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ వన్ ఫ్రెండ్స్. ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి మనకు ఇలా కరెక్ట్గా ఫోటో మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మనకు హోల్ ఉందో ఆ హోల్లో సెట్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనండి. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక చూడండి మన ఇమేజ్ ఎంత క్లారిటీగా ఎంత బ్యూటిఫుల్గా తయారైపోయిందో. సో వావ్, సూపర్ కదా. సేమ్ ఇప్పుడు టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఆపోజిట్లో ఎవరి ఇమేజ్ని అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇలా యాడ్ ఇవ్వండి. సో వన్స్ ఇలా యాడ్ ఇచ్చేసి మనకు సేమ్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కొద్ది ఇమేజ్ను అలా డ్రాగ్ చేసి అలా ఇవ్వండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇంకా మీరు ఇమేజెస్ అయితే ఇంకా క్లారిటీగా అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను అనేది సపోజ్కి చూపిస్తున్నా, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు క్రియేట్ చేసి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను టిక్ మార్క్ కింద ఇస్తున్నా. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ఇచ్చుకోవచ్చు. సేమ్ మళ్ళీ మేము ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇలా లేయర్ 2 వరకు వచ్చేసి సేమ్ అదే విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది ఇవ్వచ్చు. నేను అనేది ఇదే ఫొటోస్ని ఫుల్ వరకు డ్రాగ్ అయితే చేసేస్తున్నా. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది ఎలా పెట్టుకోవాలని మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకేంటి, మనకు ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి కదా. సో అప్పుడు మన టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిసేబుల్ చేయండి. సో ఇంకా మనకు ఎటువంటి సాంగ్స్ ఏవి డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. ఇక్కడ మనకు సైడ్ ఆడియో ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. అందుకు నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో
ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసి లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అని సెట్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.